హలో అన్నమ్మా. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ అండి, ఒకసారి మా మాకి క్లాప్స్ కొడతారా ప్లీజ్? కొంచెం మాటలు పెంచు అన్న, లైఫ్ మాటలు పెంచు. హలో ఓకే. హాయ్ హాయ్. ఈరోజు మన షో చూడడానికి చాలా మంది సోదరులు వచ్చారు, సోదరి మనులు వచ్చారు. వీళ్ళందరికీ మనం విషయం తెలియజేద్దాం. ఎలాగంటే సోదరి మనులారా, నీకు సిగ్గులేదురా? ఇంతమంది ముందు తిడతావా? నీ సంగతి ఇలా కాక ఇంటికి వెళ్ళితో చెప్తా. ఏం చేస్తావు? ఏంటి ఏం చేస్తావు? నీ ఒక్క చెప్పేస్తా. ఆ డబ్బ చూస్తే నేను ఊరుకుంటానే. ఊరుకోకుంటే ఏం చేస్తావు? కుట్టుకుంటా. అలా కాదు. అందరికీ వందనాలు. కొందరికి వందనాలు, కొందరికి ఆడవారికి. ఆడవారి కాదు, చెప్పండి, అందరికి చెప్పాలి. నీకు ఇంగ్లీష్ వచ్చా? 2 కేజీ వచ్చు. ఇంగ్లీష్లో కేజీలో కూస్తారా? అదే కదా, ఎల్కేజీ యూకేజీ. ఎల్కేజీ యూకేజా? సరే, ఇంగ్లీష్ భాష అంటావు. నేను వచ్చిన క్వశ్చన్ ఏమిటో చెప్తావా? ఏంటంటే ఇంగ్లీష్లో అమ్మని ఏమని పిలుస్తారు? ఇంగ్లీష్లో అమ్మని ఏమంటారు? మమ్మీ. మమ్మీ, వెరీ గుడ్. మా నాన్నని ఏమంటారు? డమ్మీ. అమ్మని మమ్మీ గారు చెప్తారు. సరే, మమ్మీ గారు చెప్పారు కాబట్టి చిన్నమ్మని ఏమంటారు? మినిమం. మినిమం. మరి పెద్దమ్మను మ్యాక్సిమం. ఇప్పుడు ఇంగ్లీష్లో చేపలు ఫిష్ అంటారు. అది పట్టుకొని తిరిగే వాటిని ఫిషర్స్ అని అంటారు. అయితే దీనికి ఒక మంచి ఉదాహరణ చెప్పు. ఇంగ్లీష్లో గడియారాన్ని వాచ్ అంటారు. వెరీ గుడ్. అది ఎట్టుకొని తిరిగేటువంటి వాచ్మెన్ అంటారు. మీకు ఇంగ్లీష్ రాదు, నేను చెప్తాను, చెప్పు. గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. గుడ్ ఈవినింగ్ లేడీస్. వాట్ అబౌట్ జెంటిల్మెన్? ఐ యామ్ నాట్ ఇంట్రెస్టెడ్. అలా కాదు. మిత్రులందరికీ వందనాలు, శత్రువులందరికీ వందనాలు. నీకు ఇక్కడ శత్రువులు ఎవరున్నారు? నువ్వు. నా పేరు ఇచ్చినవా? నీ పేరు చెప్తారు. గట్టే క్లాస్ అని మా వాడు పేరు చెప్పలేదంటే అందుకే లాగుతున్నాడు. ఓకే, నీ పేరేంటి నువ్వు చెప్పు. నీ పేరేంటి? యాదగిరి. యాదగిరి ఎక్కడుంటా? భువనగిరి. భువనగిరి. ఓకే, ఏం చేస్తుంటావు? దాదాగిరి. అంటే అంతకు నేను చూడండి, శంషాగిరి. ఓ, బాగుంది. ఇంతకు మీ డాడీ పేరేంటి? నెల్సన్ మండేలా. నెల్సన్ మండేలా. మరి మీ అమ్మ పేరు? గుండెలు మండేలా. ఓహో, నీకు బ్రదర్స్ ఉన్నారా? ఇద్దరు. వారి పేరేంటి? జాకీ చాన్. వెరీ గుడ్. మరి రెండో పేరు? సైకిల్ చాన్. ఓకే, ఇంతకీ మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? ఇంజనీర్. ఇంజనీర్. వెరీ గుడ్. ఇంజనీర్ అంటే ఏం చేస్తుంటారు? ఇంజన్లో నీళ్ళు వస్తుంటారు. అవునా? మరి నువ్వు ఏం చేస్తావు? నేను ఎయిర్ ఫోర్స్. వెరీ గుడ్. ఎయిర్ ఫోర్స్ అంటే గాలి తిరుగుతుంటారు. ఓకే, మీ బ్రదర్స్ ఏం చేస్తారు? అవర్ పాలిటెక్నిక్. వెరీ గుడ్. పాలిటెక్నిక్. పాలిటెక్నిక్ లో ఏం చేస్తుంటాడు? అంటే అంటే పాలిటెక్నిక్ అంటే ఏం చేస్తుంటాడు? పాలలో నీళ్ళు టెక్నిక్ నడుపుతుంటాడు. పాలలో నీళ్ళతో పాలిటెక్నిక్. మరి మీ ఇంట్లో అసలు మంచి జాబ్ అనేది మంచి చదువుకుంటాడు. మా చిన్నప్పుడు సాఫ్ట్వేర్. వెరీ గుడ్. ఎక్కడ? చాలా పెద్ద కంపెనీ. ఇన్ఫోసిస్ లోనా? కాదయ్యా. మైక్రోసాఫ్ట్ కాదు. గూగుల్ కాదు. మరి ఇక్కడ మున్సిపాలిటీ. మున్సిపాలిటీలో సాఫ్ట్వేర్ అంటే ఏం చేస్తుంటాడు? రోడ్లను సాఫ్ చేస్తుంటాడు. నీతో నాకు ఎందుకు కానీ. సరే, నీకు పెళ్ళైందా? కొంచెమే అయింది. కొంచెమైందా? సరే, ఎంతమంది పిల్లలు? 2.5. 2.5. ఇద్దరు పుట్టినరు, ఒక రెడీ ఉన్నాడు. అలా చెప్పదు. ఇక్కడ పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి సంబంధించి చిన్న సబ్జెక్ట్ మాట్లాడాలి. ఎలాగంటే నేటి వాళ్ళకి రేపటి భావి భారత పౌరులు. ఓకే, ఆ విషయం వీళ్ళందరూ చెప్తారు. సరేనా? సరే, ఓకే, మన స్టైల్లో చెప్తాం. ఓకే ఓకే. నేటి బాలికలే రేపటి భార్యాభర్తలు. అలా నేను చెప్పినట్టు చెప్పు. ఓకేనా? ఓకే ఓకే. దేశమును ప్రేమించుమన్నా, మంచి అందరిని పెంచుమన్నా, పెళ్ళాన్ని ప్రేమించమన్నా, మంచి దొంగలు ఉంచమన్నా. ఇలా మాట్లాడితే నన్ను పట్టుకొని అంటారు. నన్ను అన్నారు ఇండియన్ అంటారు. నన్ను ఎందుకు అంటారు? నన్ను తీసుకొచ్చినందుకు. అమ్మ కరెక్టే. అరే, నేనేం చెప్తే నువ్వు వాళ్ళు చెప్పు. సరేనా? సరే, నేనేదంటే నువ్వు అన్నాను. ఓకే ఓకే. లేకపోతే నా మీద వస్తే ఓకే ఓకే గుడ్. ఓహో, అంటే నేను ఏదంటే నువ్వు అంటావా? అంటే నేను ఏదంటే నువ్వు అంటావా? నేను చాలా మంచివాడిని. నేను చాలా మంచివాడిని. నేను చాలా అమాయకుడిని. నేను చాలా అమాయకుడిని. నేను ఎందుకు పనికిరాని పెద్ద ఎదవని అది ఇక్కడ అందరికీ తెలుసు. ఇదేంటో వెరైటీగా నేను చెవులో పువ్వెట్టుకోవాలి. నీకు నాకు ఎదురు కానీ. సరే, ఇంతకు నువ్వేం చేస్తుంటావు? నువ్వేం చేస్తావు? నీకు సింగర్ని. నీకు సంగీతం వచ్చా? యా, వచ్చు. నాకు నేర్పిస్తావా? ఓకే, అందరూ సార్ గట్టి క్లాస్ కొట్టాను. మా నాన్నకి సంగీతం నేర్పిస్తాను.
సరిగమా సారిగమి. మంచి ఓకే. సరిగమా సారిగమి. పద ఎక్కడికి? నేర్చుకోకనే సరే ఇంకేం చేస్తావు? ఏం చేస్తాం? నేను మిమిక్రీ చేస్తాను. ఏంటి చెయ్యి? ఏదో నేను కూడా చేస్తా. నువ్వు కూడా చేస్తావా? సరే మీరు కుక్కలాగా అరుస్తా. నేను ఢిల్లీలో కుక్కలాగా వస్తా. ఢిల్లీలో కుక్కలాగా యా. సరే కుక్కలు ఏ విధంగా అరుస్తాయి? ఇలా అరుస్తాయి. ఢిల్లీలో కుక్కలు ఏ విధంగా అరుస్తాయి? ఏంట్రో సౌండ్ లేదు. ఢిల్లీలో వస్తే ఇక్కడికే వినబడుతుంది. ఓ అయితే ఢిల్లీలో కాదు మన ఢిల్లీలో కుక్కలు ఏ విధంగా అరుస్తాయి? ఇక్కడ కుక్కలు అరవు. ఏ లట్టుకున్న కరుస్తే. నీతో నాకు ఎందుకని సరే అందరూ ఒకసారి పెట్టి క్లాప్స్ కొడితే నేను ఈ కార్యక్రమాన్ని ముగిస్తానంటే ఒక మంచి పాట పాడాలనుకుంటున్నాను. అందరూ పాడుకోవాలనుకుంటున్నారు. ఎవరు పాడుకో నువ్వు పాడుకో. ఓకే 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 ఒక ఫాస్ట్ బీట్ సాంగ్ అని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సాంగ్. ఓకే అమ్మాయి సన్నగా అబ్బాయి దొడ్డువే. అది డిస్టర్బ్ చేయదు. పెద్ద క్లాసికల్ సాంగ్ వాడు. క్లాస్ కదా యా. ఓకే క్లాస్ శివరంజని జడ గుంజని. క్లాస్ కన్నా ఓల్డ్. ఓల్డ్ సరే ఓల్డ్ నన్ను దోచుకుందు అంటే ఏమున్నది దోసుకోవడానికి? ఓల్డ్ కదా మీనింగ్ ఉండాలి. పాటలో మీనింగ్ ఉండాలా? యా. ఓకే ఓకే ఇది పాట కానే కాదు మరి ఎందుకు మాట్లాడుతున్నావు? ఓల్డ్ కదా రావు సార్. లవ్ సాంగ్ యా. ఓకే లవ్ సాంగ్ లవ్ సాంగ్ నాకు నువ్వు నీకు నేను మధ్యలో మీనింగ్ ఓను. లవ్ సాంగ్ కదా మీటింగ్ కావాలి నాకు. బీటింగా యా. ఓకే హృదయం ఎక్కడున్నది హృదయం మీతో బాత్రూమ్ ఉన్నది. హృదయం మాత్రం ఉంటుందా మంచి సరే మంచి ఫేమస్ అన్నమాట చెప్పు. ఓకే ఓకే ధీర ధీర ధీరా మనోరమయ్యరా. ఇలా కాదు నేను పాటలు కోరుసు సరేనా సరే. ఓకే ఓకే కుడి కన్ను కొట్టగానే ఎర్రని ఎడమ కన్ను కొట్టగానే ఎర్రని మరి రెండు కన్ను కొట్టగానే కూర్చొని. థ్యాంక్ యూ సో మచ్ అండ్ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మన యాజమాన్యానికి ముఖ్యంగా ప్రదీప్ సార్కి అండ్ నాకు